పిన్నెలిపై టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఫైర్ అయ్యారు. రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి ఈవీఎంలు ధ్వంసం చేశారని విమర్శించారు. తాలిబాన్ ముఠాల్లాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఆదేశాలు బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి పరారయ్యాడని మండిపడ్డారు. అసలు పిన్నెల్లి ఎందుకు పారిపోయాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు కులాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈరోజు కండ్లకుంటలో గాని, కొత్త పుల్లారెడ్డిపురంలో గాని, రెంటాలలో గాని, పాలవాయి గేట్లో గాని నువ్వు దగ్గరుండి ఈవీఎం పగలగొట్టించావు. నువ్వు బూతుల్లో దూరి అక్కడ అగ్గికి ఆజ్యం పోసావు. నువ్వు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ఒక తాలిబాన్ లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా బయట నుంచి జనాల్ని దించి పొరుగు రాష్ట్రాల నుంచి మొహాలకి గుడ్డలు కట్టి ప్రజల మీద దౌర్జన్యం చేయించిన వ్యక్తివి నువ్వు. మాచర్ల పట్టణంలో పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అతనితో పాటు 5 వెహికల్స్ కలిపి ఒక సమూహం మీద తొక్కించుకుంటూ సినిమాల్లాగా పోయారంటే మీ అరాచకం ఏ పాటిగా ఉంది? ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది? నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు పారిపోయావు? ఏ భయం నిన్ను వెంటాడుతుంది?